వీటిలో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ నెలాఖరుకు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 9 వరకు బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ సమావేశాలు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలుగా సాగనున్నాయి. అంతేకాదు మోడీ 2.0 ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్ కానుంది. ఇక ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ నెలాఖరుకు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 9 వరకు కూడా బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం అందించేందుకు ఢిల్లీ నుంచి మా రిపోర్టర్ శివ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? ఏం జరిగే అవకాశాలు ఉన్నాయి? ఈసారి ప్రత్యేకతలు అంటే ఏం చెప్తారు? రైట్ ఏమన్నారు. ఈరోజు ఈ నెల జనవరి 31 నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ సమావేశాలను ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలుగా పరిగణిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. ఈ సమావేశాలు ఫిబ్రవరి 9వ తేదీ వరకు జరగబోతున్నాయి. 7 రోజుల పాటు, అంటే 3-4 తేదీలు శని ఆదివారాలు రావడంతో 8 రోజుల పాటు ఈ సమావేశాలు జరగబోతున్నాయి. ఈ 8 రోజుల సమావేశంలో ప్రధానంగా ముందుగా 1వ తేదీన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. అంటే ఈ కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్ సమావేశాలు కాబట్టి పార్లమెంట్ సమావేశాలు జరగబోతున్న నేపథ్యంలోనే ఇక తర్వాత ఈ పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తర్వాత పార్లమెంటు లోక్సభ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ కూడా ఉండబోతుంది ఫిబ్రవరిలోనే. ఈ నేపథ్యంలోనే ఈ బడ్జెట్ సమావేశాల తర్వాత ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్కి సంబంధించి కేవలం ఈ 2 నెలల వ్యవధిలో ఉద్యోగులకు సంబంధించిన వేతనాలకు సంబంధించి ప్రధానంగా బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. అంటే ఎంత మేరకు బడ్జెట్ అవసరమవుతుంది, అంటే తర్వాత ఈ ఏదైతే ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చిన తర్వాత బడ్జెట్ను ప్రవేశపెట్టడం కానీ నిధులు విడుదల చేయడం అనేది ఉండదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్నికలు కూడా అమల్లోకి వస్తుంది కాబట్టి అప్పటికి నిధులు ఎంత అవసరమవుతుంది అనేది ఉద్యోగులకు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కానీ ఇతరత్ర అవసరాలకు సంబంధించి ఎంతైతే బడ్జెట్ అవసరం అవుతుందో ఆ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ రూపంలో ఈ బడ్జెట్ను 1వ తేదీన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోతున్నారు. ఇంకా లోక్సభ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ కూడా ఈ బడ్జెట్ సమావేశాలు ముగిసిన వెంటనే ఉండే అవకాశం ఉందంటూ కూడా కొంత సమాచారం అయితే అందుతోంది. ఈ లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత ఎన్నికలు కూడా అమలు ఉంటుంది కాబట్టి ఇక వివిధ శాఖలకు సంబంధించి కానీ ఉద్యోగులకు సంబంధించి వేతనాలకు సంబంధించి బడ్జెట్ విడుదల చేయడం కుదరదు. కాబట్టి ముందుగానే ఎంత మేరకు అవసరం అవుతుంది, ఏ రంగాలకు సంబంధించి కానీ ఏ శాఖలకు సంబంధించి కానీ ఎంతవరకు బడ్జెట్ అవసరాలకు సంబంధించి నిధులు విడుదల చేయాలి అనే దానిపై కూడా 1వ తేదీన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. ఇక ఇదే ఈ టర్మ్కి, మోడీ 5 సంవత్సరాల పాలనా కాలానికి ఇదే ఆఖరి బడ్జెట్ కాబోతోంది. అంటే ఫిబ్రవరిలో ఎన్నికల కూడా వస్తే కనుక అప్పటి నుంచి కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా కొనసాగుతారు. తర్వాత ఎన్నికలు వచ్చిన తర్వాత మళ్ళా కొత్తగా ఎన్నికల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన తర్వాత మళ్ళీ బడ్జెట్ను ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి అప్పటి వరకు అవసరాలకు, తర్వాత ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత కావాల్సిన అవసరాలకు సంబంధించి ఎంత మేర నిధులు అవసరమవుతాయి అనే దానిపై కూడా చర్చించి ఎన్నికలకు ముందు చివరి బడ్జెట్ కాబట్టి ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఏమైనా ప్రకటించే అవకాశం ఉందా? ప్రత్యేకంగా ఇచ్చే అవకాశం కనిపిస్తుందా? రైట్, ఇక ప్రత్యేక ప్రకటనలు కానీ ప్రత్యేక కేటాయింపులు అయితే ఇప్పుడు ఈ సమావేశాలు ఉండే అవకాశం లేదు. ఏమన్నారు, కేవలం ఇది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కాబట్టి ఆ అవసరాలకు సంబంధించి 2 నెలల వ్యవధిలో, అంటే తర్వాత ఎన్నికల కూడా అమల్లోకి వస్తుంది కాబట్టి ఈ 2 నెలల వ్యవధిలో అవసరాలకు సంబంధించిన నిధులను మాత్రమే కేంద్రం విడుదల చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఈ సమావేశాలను ఏర్పాటు చేస్తారు. ప్రతి సంవత్సరం లాగానే, అంటే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఈ ఓట్ ఆన్ అకౌంట్ ఉంటుంది. అంటే ఈ ఎన్నికలు జరిగే సందర్భంలో ఓట్ ఆన్ అకౌంట్ ప్రవేశపెడతారు కాబట్టి ఓట్ ఆన్ అకౌంట్ ప్రవేశపెట్టి దానికి సంబంధించి ఎన్నికల సందర్భంలో కావాల్సిన నిధులకు సంబంధించి మాత్రం కేటాయింపులు మాత్రమే, దానికి సంబంధించి మాత్రం ఉద్యోగులకు ఎంత మేరకు జీతాలు కేటాయించాలి, ఎంత మేరకు కేటాయింపులు ఉండాలి అనే దానిపై ఉంటుంది. కానీ ఇక వివిధ రాష్ట్రాలకు సంబంధించి కానీ నిధులకు సంబంధించి, అభివృద్ధికి సంబంధించి మాత్రం ఎటువంటి కేటాయింపులు ఉండవు. ఇది కేవలం ఒక ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే, రాష్ట్రాలకు కేటాయించే బడ్జెట్ మాత్రం కాదు. కాబట్టి ఇది ఓన్లీ
ఓటాన్ అకౌంట్ బడ్జెట్గా పరిగణించబడుతుంది కాబట్టి ఆ 2 నెలల వ్యవధిలో కావాల్సిన నిధులకు సంబంధించి మాత్రమే చర్చ జరుగుతుంది. దానికి సంబంధించి మాత్రమే ఈ నిధులు అనేది విడుదల చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇతర కేటాయింపులు, ప్రత్యేక కేటాయింపులు అయితే ఏవి ఉండే అవకాశం అయితే లేదు. ఏమన్నా రైట్. మరి శివ, ఒక విషయం చెప్పండి, మరి విపక్షాలు ఎట్లా ఉండే అవకాశం ఉంది? విపక్షాలు ఆల్మోస్ట్ ఆల్ మీరు అన్నట్టుగా ఈ టర్మ్లో అటు అధికార పక్షం కానీ విపక్షం కానీ ఆల్మోస్ట్ ఆల్ చివరి సమావేశాలు కాబట్టి విపక్షాల ధోరణి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది దీనిపైన? డెఫినెట్గా ఓటాన్ అకౌంట్కి సంబంధించి ఇప్పుడు ఈ సమావేశాలు జరుగుతాయి కాబట్టి దీంట్లో ఎటువంటి నిరసనలు తెలియజేయడానికి కూడా ఏముండే అవకాశం లేదు. అంటే ఇక సెషన్ అనేది కంప్లీట్ కాబోతుంది. ఈ మోడీ టర్మ్ అనేది ఈ 5 సంవత్సరాల కాలానికి నెక్స్ట్ మంత్తో ఆ టర్మ్ కంప్లీట్ కాబోతుంది. కాబట్టి ఫిబ్రవరిలోనే ఈ ఎన్నికల షెడ్యూల్ కూడా అమల్లోకి వస్తుంది. కాబట్టి ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత అప్పటి నుంచి ఎన్నికల్లో కూడా అమల్లోకి వస్తుంది. అమల్లోకి వచ్చిన తర్వాత ఎవరికి వారే పార్టీ ప్రచార కార్యక్రమాలు కానీ పార్టీ బలోపేతం చేసుకోవడానికి వ్యూహాలు, ప్రతివ్యూహాలు, ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ ఉంటారు. దానిలో భాగంగా ఈ ఫైనల్ బడ్జెట్ సెషన్కి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సెషన్ ఉంటుంది. కాబట్టి దీంట్లో ఎటువంటి నిరసన తెలియజేసేందుకు కూడా అవకాశం ఉండదు. తెలియజేసినా దాంట్లో పెద్ద ప్రయోజనం కూడా ఉండకపోవచ్చు. ఎందువల్లంటే ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు ముగియబోతున్నాయి, అంటే పదవీ కాలం కూడా ముగియబోతుంది, మోడీ పదవీ కాలం. నెక్స్ట్ ఏంటి అనేది ఎన్నికలు జరిగిన తర్వాత ఎవరి భవితవ్యం ఏంటి అనేది ఈవీఎంలో నిక్షిప్తమై ఉంటుంది. ఓటర్ దేవుళ్ళు వారి ఓటు హక్కు ద్వారా డిసైడ్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ అంటే ఏం జరగబోతుంది అనేది మనం ముందే ఊహించలేం. కానీ ఈ జరిగే సమావేశాలు మాత్రం ఫిబ్రవరి 31 నుంచి జరుగుతాయి. తర్వాత 3-4 తేదీలు శని ఆదివారాలు కాబట్టి 2 రోజులు సెలవు ఉంటుంది. 8వ తేదీ 9వ తేదీ వరకు జరుగుతుంది. అంటే మొత్తం కూడా 10 దినాల్లో రోజుల్లో కేవలం 8 రోజులు మాత్రమే ఇక్కడ ఈ పార్లమెంటు ఉభయ సభలు, లోక్సభ, రాజ్యసభ జరగబోతున్నాయి. రెండు సభల్లో కూడా ఈ ఓటాన్ అకౌంట్ ప్రవేశపెట్టిన తర్వాత దానికి ఆమోదం తెలుపుతారు. ఆమోదం తెలిపిన తర్వాత సభను నిర్వేదికంగా శుక్రవారం వరకు సమావేశాలు జరగబోతాయి. అంటే మరలా శుక్రవారం వరకు కూడా జరగబోతే తర్వాత నిర్వేదిక వాయిదా పడుతుంది. తర్వాత ఫర్దర్గా కొన్ని రోజుల తర్వాత షెడ్యూల్ రాబోతుంది. షెడ్యూల్ వచ్చిన తర్వాత ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది. ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ కొనసాగుతారు. తర్వాత ఎన్నికలు అనేవి జరగబోతుంది. తర్వాత మళ్ళీ కొత్త ప్రభుత్వం కొలువుదీరుతుంది. కొలువుదీరిన తర్వాత ఇది వివిధ రాష్ట్రాలకు సంబంధించిన కేటాయింపులు అనేది మరొకసారి కొత్త బడ్జెట్ అనేది కొత్త ప్రభుత్వం ప్రవేశపెట్టబోతుంది. ఏమన్నారు? రైట్. థ్యాంక్ యూ శివ.